10 మందిలో దానం నాగేందర్, కడియం శ్రీహరి ఇద్దరు రెస్పాండ్ అయితలేరు. స్పీకర్ ఇచ్చిన నోటీసులపైన రెస్పాండ్ అయితలేరు. అంటే రాజీనామా చేస్తారా? ఉప ఎన్నికకు సిద్ధంగా ఉందా మీ పార్టీ మరి? ఏది వచ్చినా గూడా మేము సిద్ధంగా ఉన్నాం. దానికెక్కడ గూడా అదిరేది, బెదిరేది లేదు. ప్రజలు మా వైపు ఉన్నారు. అభివృద్ధి కోసం మేము నిరంతరం పనిచేస్తా ఉన్నాం. ప్రజలిచ్చిన బాధ్యతను గొప్ప బాధ్యతనిచ్చారు. మనకు 5 ఏళ్లే గాదు, ఇంకొక 10 ఏళ్ళు తెలంగాణలో కాంగ్రెస్ అధికారం కోసం ప్రజలు ఆలోచన చేస్తా ఉన్నారు. కాబట్టి ఏది వచ్చినా, ఎవరు కుట్రలు చేసినా, ఏది చేసినా గూడా మేము ప్రజల తరపున ఉన్నాం. ప్రజల కోసం పనిచేస్తా ఉన్నాం. భవిష్యత్తులో గూడా ఇదే తరహాలో ముందుకెళ్తాం. ఒకటి స్థానిక సంస్థలకు సంబంధించి 42% రిజర్వేషన్ అన్నారు చట్టబద్ధంగా. అది సాధ్యమయ్యే పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీ బీసీలను మరోసారి ముంచబోతా ఉంది. మోసం చేయబోతా ఉంది బీసీల పేరిట అనేటువంటిది విమర్శలు చేస్తా ఉన్నారు బీసీ సంఘాలు, తర్వాత ప్రతిపక్షాలు. దీనిపైన ఏం చెప్తారు చంద్రకాంత్ నాయక్ గారు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి గూడా బడుగు బలహీన వర్గాల పార్టీగా బీసీలకు 42% ఇవ్వాలనే చిత్తశుద్ధితోనే ఒక డెడికేషన్ కమిషన్ వేసి, కులగణన చేసి, అత్యున్నత చట్ట చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా అనేక విధాలుగా ప్రభుత్వం పనిచేసింది. కాబట్టి మనం ఒక్కరం అనుకుంటే రిజర్వేషన్లు కాదు కదండీ! ఇప్పుడు రిజర్వేషన్ల బాధ్యత బీఆర్ఎస్ పార్టీది, బీజేపీ పార్టీది. ఇవాళ బీజేపీ పార్టీ 9థ్ షెడ్యూల్‌లో చేర్చకుండా కుట్ర చేసి, ఇటువైపు గవర్నర్‌ని ఇన్‌ఫ్లుయెన్స్ చేసి, ఇటువైపు జడ్జిలని ఇన్‌ఫ్లుయెన్స్ చేసి, ఇప్పుడు రాజకీయాల వ్యవస్థల్ని, రాజ్యాంగబద్ధ సంస్థల్ని కూనీ చేసి, వాళ్ళ చెప్పు చేతుల్లో పెట్టి, ఇవాళ మనకు రిజర్వేషన్లు సాధ్యమంటే ఎట్లా అండి? మేము చిత్తశుద్ధితో ఉన్నాం. బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలనే ఆలోచనతోనే ఇవాళ మనం కులగణన చేసి, డెడికేషన్ కమిషన్ ఏసి, దాదాపు మనం ఒక డేటా తీసుకొచ్చి, దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా తెలంగాణ రాష్ట్రంలో అత్యంత చట్టబద్ధంగా, పారదర్శకంగా చేయగలిగినాం. న్యాయవాదులను అంతవరకు ఓకే. పెట్టగలిగినాం. అంతవరకు చట్టబద్ధంగా ఇప్పుడు రిజర్వేషన్ ఇచ్చే పరిస్థితి లేదు. అది కూడా ఓన్లీ సర్పంచ్ ఎన్నికలంటారు. సర్పంచ్ అనేది పార్టీ గుర్తు కాదు. టార్చ్ లైట్ వస్తది, బ్యాట్ గుర్తు, బాల్ గుర్తు ఇట్లా రకరకాల గుర్తులతోటి పోటీ చేయాల్సిన పరిస్థితి. మీరు బీసీకి ఇస్తారేమో ఒక గ్రామంలో, అక్కడ మిగతా పార్టీ బీసీకి ఇయ్యాలని రూల్ ఏంది? ఇంకోటి బీజేపీ, బీఆర్ఎస్ బీసీకి ఇచ్చిన దగ్గర మీరు బీసీకి ఇస్తారా? అక్కడ ఇంకోరికి ఇచ్చే పరిస్థితి ఉంది. అన్నిటికంటేగా బీసీలే కదా మోసపోయేది. ఇప్పుడు మనము బీసీల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఉంది. బీసీల కోసం న్యాయం చేయాలనేది ముందుకెళ్తా ఉంది. వాళ్ళు మిగతా ఉన్నటువంటి బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు బీసీలకు ద్రోహం చేస్తారా? బీసీలకు పెద్దపీట వేస్తారా? తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మేము న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా 42% సాధ్యం కాలేదు కాబట్టి పార్టీ పరంగా మేము 42% నుంచి 60% పైగా పార్టీ పరంగా ఇవ్వాలనే ఆలోచనతో ముందుకెళ్తా ఉంది. మరి దీన్ని వీళ్ళు కుట్రపూరితంగా వ్యవహరిస్తే మనం ఏం చేయలేం. ప్రజలల్లో బీఆర్ఎస్, బీజేపీ బీసీ వైఖరి సంఘాలు చెప్తున్నారు, ప్రతిపక్షాలు చెప్తా ఉంది. బీసీల పేరిట కాంగ్రెస్ మోసం చేస్తుందని కదా. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ఎవరికీ మోసం చేయలేదు. మేము బీసీల పక్షాన ఉన్నాము. మోసం చేసింది బీఆర్ఎస్, బీజేపీ.